మోహన్ గారు, మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్. మీ మిస్సెసా? మరి సిస్టరా? మరి ఫ్రెండా? వరుస ఏంటంటే డాక్టర్ అనుకో. మీకింత పెద్ద డాటరా? డాటర్, సిస్టర్, ఫ్రెండ్, మదర్, చైల్డ్, నాకు అన్నీ తనే. మా అనుబంధం అలాంటిది. మరి స్ట్రేంజ్. స్ట్రేంజ్ రిలేషన్షిప్ మాది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనిది, ఎవరికి అర్థం కానిది. రా శృతి, ఇదే మా ఇల్లు. రా. మీ ఇల్లు చాలా బాగుందండి. ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు మా అమ్మా నాన్నలు. మీ ఇద్దరు అమ్మా నాన్నలా? అలాగే అనుకో. అనుకోవడం ఏంటి? ఇదేదో పజిల్లా ఉంది. అర్థం కాని మాటనేగా పజిల్ అంటారు. నాకు పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. హలో, నువ్వు సాల్వ్ చేసేలోగా నీ ఉద్యోగం కాస్త గోవిందా గోవిందా. అమ్మో, నాకెలాగైనా ఈ ఉద్యోగం రావాలి బాబు. అయితే పద, కబోర్డ్లో బోల్ చీరలున్నాయి. నీకు నచ్చిన చీర కట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అయితే ఓకే, పద. నీ ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. సారీ, ఇందాక కోపంలో. ఇట్స్ ఆల్రెడీ అన్నాను కదా. కమోన్, సెలెక్ట్ చేసుకో. మీ చేత్తో మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఎందుకు? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే మీరిచ్చిన చీరే కట్టుకున్నాను, అందుకే ఉద్యోగం కాస్త తుస్సుమంది అని నన్ను తెప్పడానికా? అమ్మో, మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీతో కాదు, నీతో అను. రెండు కాదు, అక్క అని పిలుస్తాను. అభ్యంతరమా? అస్సలు లేదు. కమోన్. అయితే ఈ చెల్లెల ఇంటర్వ్యూ కోసం మా అక్కే చీర సెలెక్ట్ చేసి పెట్టాలి. తప్పదా? నో వే. ఈ చీర కట్టుకో, నీకు బాగా సూట్ అవుతుంది. ఆరెంజ్ కలర్ సారీ సూపర్ గా ఉంది. నచ్చిందా? చాలా. మరి ఇంకెందుకు ఆలస్యం, కట్టుకో. థ్యాంక్స్ అక్క. త్వరగా, ఇంటర్వ్యూకి టైం అవుతుంది కదా. శృతి, అయిందా? ఓఎస్. ఎలా ఉందక్క? చాలా బాగుంది. కాఫీ తీసుకో. అయ్యో శృతి, ఏంటిది? లే. చిన్నపిల్లలా ఆ కళ్ళల్లో తడేంటి? ఏం లేదక్క, ఎక్కడో టచ్ అయినట్లుగా అనిపించింది. సరే, కాఫీ తాగి బయలుదేరు. అక్క, నేను ఇక బయలుదేరుతానే. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కాదు, నీ చేత్తో సెలెక్ట్ చేసిన చీర కట్టుకుని వెళ్తున్నాను కదా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక అప్పుడు చెప్పు. అవసరం లేదు, గన్ షాట్ గా ఈ జాబ్ నీకే వస్తుంది. సిక్స్త్ సెన్సా? శారీ సెన్స్. ఆరెంజ్ కలర్ నా ఫేవరెట్ కలర్. ఇంటర్వ్యూలో నీకు లక్ తెస్తుందని, ఫేవర్ చేస్తుందని నా గట్టి నమ్మకం. ఓకే? ఓకే అక్క, వస్తాను. బాయ్ బాయ్.
మే ఐ కమింగ్ సార్? యా కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్. సార్ నా బయోడేటా. ఓకే, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్ నేమ్ శృతి. ఇదివరకు ఎక్కడైనా పనిచేసావా? లేదు సార్, మొన్నే డిగ్రీ రిజల్ట్ వచ్చాయి. పేపర్లో మీ అడ్వర్టైజ్మెంట్ చూసి. ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ రెజ్యూమ్. స్వీట్ అండ్ షార్ట్, బ్రీఫ్ అండ్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్. అబ్బా ఇంకెంతసేపు అండి, ఫంక్షన్ కి టైం అయిపోతుంది. ఫంక్షన్కి వెళ్ళడానికి నువ్వు ఏ శారీ కట్టుకుంటే బాగుంటుందా అని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిన్ను ఏ శారీలో చూస్తే ఫ్లాట్ అయిపోతారా అని స్పెషల్గా సెలెక్ట్ చేస్తున్నారు. హ్మ్. చూడండి, ఎస్, మనం వెళ్తుంది మీ ఫ్రెండ్ రిసెప్షన్ ఫంక్షన్ కి, మన మ్యారేజ్ డే ఫంక్షన్ కేం కాదు. ఏ ఫంక్షన్ అయినా సరే నా సంధ్య గ్రాండ్గా కనిపించాలి. అందరి కళ్ళు జిగేల్మనేలా ఉండాలి. వీడియోగ్రాఫర్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నీ చుట్టూనే తిరగాలి. ఏదో నీ పక్కన నిలబడ్డందుకు నేను కూడా కవర్ అవుతాను కదా అని చిన్న ఆశ, అంతే. చాలే ఊరుకోండి. అస్సలు ఊరుకోను నువ్వు ఈ చీర కట్టుకోకపోతే. అబ్బా చాలా బాగుంది. హ్యాంగర్కున్న ఈ చీరను చూస్తేనే అబ్బా అనిపిస్తే, షో కేసులో బొమ్మలా దీన్ని నువ్వు కట్టుకుంటే చూసిన వాళ్ళందరూ అబ్బా అనాలి. మీకు ఈ ఆరెంజ్ కలర్ అంటే ఎందుకంత పిచ్చి? ఎందుకంటే ఆరెంజ్ కలర్ అంటే నాకెంతో ఇష్టం కాబట్టి. ఈ రంగు చీరలో నా సంధ్యారాణిలా మెరిసిపోతుంది కాబట్టి. ఆ మెరుపుల అందాన్ని చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవు కాబట్టి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు, నథింగ్. శృతి, నువ్వు కట్టుకున్న ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంది. ఇట్స్ ప్రెటీ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లుక్ శృతి, నా దగ్గర పిఏగా పనిచేయాలంటే సిన్సియర్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, పంక్చువల్గా ఉండాలి. తప్పకుండా సార్. గుడ్. జాబ్లో ఎప్పటి నుంచి జాయిన్ అవుతావు? మీరు అంటే ఈ క్షణంలోనే జాయిన్ అవుతాను సార్. గుడ్, ఐ లైక్ యువర్ స్పిరిట్. అపాయింట్మెంట్ ఆర్డర్ని రెడీ చేయమని మేనేజర్తో చెప్తాను. యువర్ డ్యూటీ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే. ఓకే? మరో విషయం, అడ్వాన్స్ ఏమన్నా కావాలంటే మేనేజర్ని అడిగి తీసుకో. థ్యాంక్ యూ సార్, సో కైండ్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. మేనేజర్ గారిని కలిసి వస్తాను సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్. షూర్. అమ్మా, అమ్మా. శృతి, పొద్దుననగా ఇంటర్వ్యూకి వెళ్ళిన దానివి ఇప్పటిదాకా ఏమైపోయావే? ఇదేంటి ఈ చీర ఎక్కడిది? అమ్మా, అదంతా తర్వాత చెప్తాను గాని ముందు ఈ స్వీట్ తిను. స్వీటా? ఇప్పుడెందుకే? ఎందుకంటే నీ కూతురికి ఉద్యోగం వచ్చింది కాబట్టి. నిజంగానా? జీతం ఎంత తెలుసా? 10,000. 2000 రూపీస్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయిపోమన్నారు. మనం జాయిన్ అయిపోయాం. అబ్బా, ఎంత చల్లటి మాట చెప్పేవే. నిజంగా నాకిప్పుడు పట్టలేనంత ఆనందంగా ఉంది. నా కూతురు ఉద్యోగస్తురాలైంది. అవును, మరి ఈ చీర? నాకు ఉద్యోగం రావడానికి కారణం సగం ఈ చీరే. అదన్నమాట జరిగిన సంగతి. శృతి, ఆ సంధ్య ఎవరో కాని చాలా మంచి పిల్లలా ఉంది. మంచిది కాదమ్మా,
డబుల్ మంచిది. తనే కాదు, మోహన్ గారు కూడా. అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలా? చూస్తే అలాగే అనిపించింది, కానీ అడిగితే మాత్రం కాదు అంటున్నారు. ఏదైతేనే వాళ్ళిద్దరూ మంచివాళ్ళు, మనసున్నవాళ్ళు. అది ఈ చీర స్టోరీ. ఆ, అవును, ఇంతకీ మన ప్రబుద్ధుడేడి? అయ్యగారు ఇంకా ఇంటికి చేరుకోలేదా? మీ అన్నయ్య గురించి నీకు తెలియందేముంది? ఆయన పోయాక ఈ కుటుంబ భారాన్ని మోయాల్సినవాడు, ఇంటికి పెద్ద కొడుకు. ఆ డిగ్రీ పరీక్షల్లో 3 సార్లు డింకాలు కొట్టి, ఇటు చదువు పూర్తి కాక, అటు ఏ ఉద్యోగం రాక, రోజూ తినడం, అచ్చొచ్చిన ఆంబోతులా వీధిని పడటం. వాడి తర్వాత పుట్టిందానివి. నువ్వు డిగ్రీ పూర్తి చేసావు, వెంటనే ఉద్యోగం కూడా తెచ్చుకున్నావు. కాని వాడు అప్రయోజకుల్లా, అయోగ్యుల్లా తయారయ్యాడు. మనందరికీ ఆసరాగా ఉండాల్సినవాడు గుదిబండలా మారిపోయాడు. అమ్మా, వాడికి ఉద్యోగం రాకపోతే ఏంటి? నాకొచ్చిందిగా. ఇక మీదట అన్నీ నేనే చూసుకుంటాను. హాస్టల్లో చదువుతున్న చెల్లాయికి నెల నెల ఫీజు నేనే కడతాను. అది ఎక్కడిదాకా చదువుకుంటానంటే అక్కడిదాకా చదివిస్తాను. ఇక మనకన్నీ మంచి రోజులేనమ్మా. హ్యాపీగా ఉండొచ్చు. వండర్ఫుల్, సూపర్ చెల్లి. వచ్చావా? రారా. నీ చెల్లికి ఉద్యోగం వచ్చిందిరా. అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అనుకున్నాను, ఇప్పుడు కాదు, చిన్నప్పుడే అనుకున్నాను నా చెల్లెలు నాకన్నా ఇంటెలిజెంటు అని. ఎనీవే, కంగ్రాచులేషన్. అన్నయ్య, నువ్వు కూడా కొంచెం కష్టపడితే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావు. ఇంటికి పెద్ద కొడుకునే ఉండి కూడా ఉద్యోగం తెచ్చుకోలేనందుకు, మీకే విధంగా సహాయం చేయలేకపోతున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో మీకెవరికి అర్థం కాదు. అందుకే నా మొహం మీకు చూపించలేక ఇల్లు వదిలిపెట్టి బయట తిరుగుతున్నానే కాని బాధ్యతను మర్చిపోయి కాదు. సర్లేరా, ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపొస్తుంది. ఇదిగో, చెల్లెలు తెచ్చిన స్వీట్ తిను. శుభవార్త చెప్పించిన స్వీట్ కదా, తియ్యగా ఉంది. ఏది ఇంకోటి పెట్టు. ఇదిగో. అమ్మా, నేను మొహం కడుక్కొని వస్తాను. కాఫీ పెట్టు. ఉండ్రా, నీకు కాఫీ తీసుకొస్తాను. అబ్బా, ఏం రుచిగా ఉన్నాయి స్వీట్లు. ఏ షాప్లో కొందో, చాలా స్వీట్గా ఉన్నాయి. అమ్మా, నేను సెంటర్ దాకా వెళ్ళొస్తా. అయ్యో, కాఫీ పెట్టాన్రా. వద్దమ్మా, ఇప్పుడేగా స్వీట్ తిన్నాను, 1 గంటలో వచ్చేస్తాను. బాయ్. కాఫీ తీసుకోమ్మా. అమ్మా, ఉద్యోగం, భద్రత ఎంత ధైర్యాన్నిస్తుందో ఒక్క రోజులో తెలిసింది. అవునమ్మా, డబ్బు ధైర్యాన్నిస్తుంది, రేపటి మీద భరోసాని పెంచుతుంది. డబ్బంటే గుర్తుకొచ్చింది. 2000 అడ్వాన్స్ ఇచ్చారని చెప్పానుగా. స్వీట్స్ కొనగా మిగిలిన డబ్బుతో ముందు ఇంట్లో కావలసిన సరుకులు, తర్వాత నీకు మందులు కొందాం. ఏమైందమ్మా? బ్యాగ్లో ఉండాల్సిన డబ్బులు బస్సులో ఎవరైనా కొట్టేశారా? లేదమ్మా, ఇంటికొచ్చే ముందు కూడా చూశాను. ఈ బ్యాగ్లోనే పెట్టానమ్మా. అంటే అమ్మా, నేను మొహం కడుక్కోవడానికి వెళ్లేలోగా నువ్వు వంటగదిలోకి వెళ్ళావు కదూ? అవును, వెళ్ళాను. అయితే ఈ డబ్బుని అన్నయ్య ఎక్కడా? ఏదో పనుందని కాఫీ తాగమన్నా వినకుండా. అర్థమైంది. బ్యాగ్లో డబ్బులకి రెక్కలొచ్చి ఎలా ఎగిరిపోయాయో ఇప్పుడు అర్థమైందమ్మా. భగవంతుడా, ఎందుకు ఏడుస్తావే? నీ కొడుకు పున్నామ నరకం నుంచి తప్పించే నీ ముద్దుల కొడుకు ఇంటి దొంగగా మారినందుకు ఏడవడం కాదు, గర్వించు. చివరికి
చెల్లెలి బ్యాగులోంచి దొంగిలించేంత నికృష్టుడవాడు. ఎందుకురా ఇలా చేసావు? ఎందుకా? ఆ డబ్బుతో నీకు మందులు కొనాలని, ఇంటికి కావాల్సిన సరుకులు కొనాలని. పోన్లేమ్మా, వీధిలోనే కాదు, డబ్బు విషయంలో ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు నీ కొడుకు. ఇది ఒక గుణపాఠమే. నువ్వే అంటావుగా, ఎన్ని ఎదురు దెబ్బలు, ఇంకెన్ని గుణపాఠాలు నేర్చుకుంటే జీవితం రాటుదేలుతుందని. డోంట్ వరీ అమ్మా, చెప్పానుగా, ఇక మీదట ఈ ఇంటికి కూతురినైనా కొడుకునైనా నేనే. ఏమండి, ఇప్పుడు అక్కకి ఎలా ఉంది? బాగానే ఉంది రాదా, కానీ ఇదివరకు అట్లాగా సొంతంగా అన్ని పనులు తనే చేసుకోలేకపోతుంది. అందుకే ఊరు నుంచి మా రమణమ్మతను కూడా పిలిపించాము. మంచి పని చేశారు. ఇక్కడ ఆపారేంటి? చెప్తాను దిగరాదా. ఎందుకు? వచ్చే శుక్రవారం నీ పుట్టినరోజు కదా, నీకు చీర కొందామని. ఉహుం, వద్దు. ప్లీజ్ రాదా, ఇప్పటికే నా మనసులో నీకు అన్యాయం చేస్తున్నాననే తీరని ఆవేదన, బాధ ఉన్నాయి. నాకు తెలుసు నీ పట్ల నేను బాధ్యతగా నడుచుకోవడం లేదని, కానీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయాన్ని. అందుకే ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట విను, కాదనుకో. ఆ చీర చూపించండి. చెప్పండి సార్. సారీ సార్, ఏంటి? అటువైపు రండి సార్. ఓకే. ఇది కొంచెం గాడిగా ఉంది. వేరే ఏదైనా సాఫ్ట్ కలర్ చూపించండి. అలాగే మేడం. ఆ పింక్ తీయండి. ఆ పింక్ అండ్ బ్లూది. సంధ్య, టిఫిన్ పెట్టు. వాళ్ళు చేస్తే లేదు గాని నీ చెప్తే వచ్చిందా? మా బాస్ ఈ ఆరెంజ్ కలర్ శారీ చూసి ఫ్లాట్ అయిపోయాడనుకో. మంజు, నాకు సామెత గుర్తొస్తోంది. దురాశ దుఃఖానికి చేటు అని. ఆశ పడేందుకు కూడా అర్హత ఉండాలి.
డేర్ చేస్తేనే డైమండ్స్ దొరుకుతాయి.